హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు సూర్య అండి. మా తిరుపతి లొకాలిటీ. సో, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మెయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మనకు తెలిసిందే. అదేంటంటే స్టోరీసు తక్కువ ఉన్నాయి. కానీ ఉన్న స్టోరీస్‌ని అలా తిప్పిచ్చేస్తున్నారు. ఒక్కసారి రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్టర్స్ కానీ, హీరోస్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఒక్కసారి మీ సినీ కాంపౌండ్ నుంచి బయటకు చూడండి. ఒక్కరికి ఇద్దరు కాదు, లక్షలు ఉన్నారండి టాలెంట్ ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు. స్టోరీస్ రాసేవాళ్ళు ఎలా ఉండాలంటే మంచి కాన్సెప్ట్ ఉంటాయండి, మంచి కాన్సెప్ట్ ఉంటుంది, టాలెంట్ ఉంది. వాళ్ళకి అవకాశం రావట్లేదండి. ఎందుకు రావట్లేదంటే చూపట్లేదు. ఇంతవరకు మీ సినీ కాంపౌండ్లో ఉన్న వాళ్ళనే అన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప, అన్నీ అది స్టోరీస్ తిప్పిపోతున్నారు. మళ్ళీ రీమేక్లు అంటండి, రీమేక్లు ఇస్తున్నారు, అవి కూడా పోతున్నాయి. అలా పరభాష వాళ్ళు రీమేక్లు తీసుకునే బదులు మన టాలీవుడ్, మన తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేసి ఎలా ఉంటుంది ఒకసారి చెప్పి ఆలోచించండి. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్, ప్లీజ్ అండి, ప్లీజ్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను. టాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ హీరోస్ గారు మీరు ఏం చేస్తారంటే, మీ రీమేక్లను పక్క పెట్టేసి కొత్తగా చూడండి. లక్షలు ఉండరండి, లక్షలు ఉండరు టాలెంట్ ఉన్నవాళ్ళు, కథలు రాసేవాళ్ళు, అలాంటి వాళ్ళు. కానీ ఛాన్స్ అవ్వట్లేదు. ఎందుకంటే రాయట్లేదు. కుదిరిన మధ్యలో నాకు తెలిసి చెప్తా హీరో అంటారనమాట, వెళ్తారు, డబ్బులు పెడతారు, వాళ్ళకి ఇస్తారన్నమాట, మోసపోతారనమాట. ఇలా కాకుండా నేను రిక్వెస్ట్ అంటే, ఒక టాలెంట్ షో పెట్టండి. టాలెంట్ షో పెట్టి ఎవరైతే స్టోరీస్ రాస్తారో బాగా ఒక హంట్ పెట్టండి, టాలెంట్ హంట్ సెలెక్ట్ చేసేయండి. కొత్తలు వస్తాయి, కొత్త ఐడియాలు వస్తాయి, మూవీస్ తీయండి, హిట్ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నారంటే 80% ఆఫ్ ది మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయండి. అందుకని ఏంట్రా అంటే సరైన కథలు లేక ఉన్నాయి. ఎక్కడున్నాయి? సినీ కాంపౌండ్ గోడ కట్టుకునే చూడ కాదండి, బయట ఉన్నాయండి, అవుట్ సైడ్ ఉన్నాయి. ఎంతోమంది ఉన్నారు కొత్త టాలెంట్ వాళ్ళు, అవకాశం రాలేదు. సో డైరెక్టర్ బాగుంటారు, హీరో బాగుంటారు, మధ్యలో ప్రొడ్యూసర్ గారు కోట్లు పెట్టి నష్టపోయి ఆస్తులు అమ్ముకోవడంలో పడిన వాళ్ళు చాలా ఉన్నారు, మనకు తెలిసిందే. సో రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ప్లీజ్ సార్, మీరు ఒకసారి మీ సినీ కంపెనీ వాళ్ళు దాటించుకోవచ్చు చూడండి. సొసైటీలో లక్షలు ఉండాలంటే అంటున్నారు. ఒక హంట్ పెట్టండి, టాలెంట్ షో పెట్టండి, అవకాశం ఇవ్వండి. కొత్త కథలు పుట్టుకొస్తాయండి. అలా ఎవరు చేయలేదండి. ఎందుకంటే ఒక ఇమేజ్లో ఇరికిపోయారన్నమాట, అంతే. వాళ్ళే. ఒకప్పుడు 90స్లో అయితే చాలా బాగుండేది సక్సెస్ రేటు. ఇప్పుడు వచ్చేసరికి సక్సెస్ రేటు 20%, 25, 30 అంతే, ఎక్కువ లేదండి. కారణం ఏంటంటే సరైన కథలు లేక. ఆ కథలు ఉన్నాయండి, ఎక్కడ ఉన్నాయంటే సిల్ఫ్లో లేవండి, బయట ఉన్నాయండి. కొత్త టాలెంట్స్ ఉన్నాయి కదండి, అది కూడా ఉన్నాయి స్టోరీస్ అండి. దయచేసి వాళ్ళు ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క హీరోకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఒక్కసారి మీరు బయటకు చూడండి సార్. ఒక టాలెంట్ షో పెట్టండి, పెట్టేసి ఎంకరేజ్ చేయండి. కొత్త కాన్సెప్ట్ నా దగ్గర ఉన్నాయి, కొత్త కాన్సెప్ట్, టాలెంట్ ఉంది, ఐడియా 4 ఇందులో ఉన్నారండి. అది ఏమండి, మనకు రొటీన్ డైలాగ్స్, రొటీన్ ఫైట్స్, రొటీన్ సాంగ్స్, ఒక ఐటమ్ సాంగ్, ఒక మాస్ ఎలివేషన్, అంతే. స్టోరీ అంటే అంతే, సినిమా అంటే అంతే. ఆ హీరోయిన్ హైప్ లేపేది. కానీ స్టోరీ చూసుకుంటారా? ఇలా లేక ఎన్ని సినిమా ఫ్లాప్ అయినాయో, ఎంతమంది ప్రొడ్యూసర్స్ రోడ్డున పడినారో ఆస్తి అమ్ముకొని ఆలోచించండి సార్. సో ప్రొడ్యూసర్స్ నాకు రిక్వెస్ట్ అండి, ఛాన్స్ ఇవ్వండి కొత్త వాళ్ళకి, టాలెంట్ ఉండే వాళ్ళకి. ఒక షో పెట్టండి, టాలెంట్ హంట్ షో అని, వస్తారండి. నాకాడ స్టోరీస్ ఉన్నాయండి, నాకాడ కొత్త ఐడియాస్ ఉన్నాయండి. ఇంతవరకు మీరు ఇండియన్ స్క్రీన్ మీద చూడని కాన్సెప్ట్ నా దగ్గర ఉన్నాయండి. కాకపోతే అది భారీ బడ్జెట్ అండి, భారీ బడ్జెట్ ఉంటుంది దానికి పెట్టడానికి. సో పెద్ద ప్రొడ్యూసర్ అయితే దానికి పెట్టగలరు. ఇది ఒకటి వచ్చేసి ట్రైన్ ట్రావెల్ ఉందండి దగ్గర, ఒకటి ట్రైన్ ట్రావెల్ కాన్సెప్ట్. అంటే మీరు అనుకోవచ్చు, రొటీన్ కాదండి, అది డిఫరెంట్ అనమాట, తెలుస్తుంది మీకు అది. సో ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ఉంటే ప్లీజ్ మాకు అవకాశం ఇవ్వండి దయచేసి. నా నెంబర్ ఇస్తానండి, నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు ఇండియన్ స్క్రీన్ మీద
చూడని కాన్సెప్టు, కొత్త కొత్త కాన్సెప్టు, అండ్ మనం అనుకుంటాం కదా ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి, అలాంటివి. కాకపోతే కొన్ని ఉన్నాయి, అది కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉంటాయి ఆ షోలకి. అది ప్రొడ్యూసర్స్ చూసుకోవాలా. దయచేసి సినీ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్కి, హీరోకి, ప్రొడ్యూసర్కి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కొత్త టాలెంట్ వాళ్ళని. మీరు సినీ కాంపౌండ్ వాళ్ళు చుట్టే లోపల కాకుండా ఒక్కసారి బయటకు చూడండి. ఎంతోమంది ఉన్నారు టాలెంట్ ఉన్నవాళ్ళు, లక్షలు ఉన్నారండి. నిన్నే కాదు నాలుగు ఎంతో ఉన్నారండి బాబు. వాళ్ళు ఛాన్స్ రాక కొందరు అప్రోచ్ అయ్యి మోసపోయి చేసినారు. సో అలాంటి వాళ్ళు చిన్న చిన్న మూవీస్ ఇస్తాను, షార్ట్ ఫిల్మ్స్. అదే అంతా ఆడవయ్యి అదే మూవీ తీసుకోవడం కూడా అదే కాన్సెప్ట్తో ఒక రైలు ఉంటాయండి. సో ఈ వీడియో ఎవరికి చేరినా సరే ప్లీజ్ షేర్ చేయండి. డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, సినీ ఫీల్డ్లో వెళ్ళే ప్రతి ఒక్క వాళ్ళకి వెళ్ళేలా షేర్ చేసేయండి. ప్రతి ఒక్కరు నా కోసం కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు టాలెంట్ ఉన్నవాళ్ళు. వాళ్ళకి అవకాశం రావాలంటే ఒక టాలెంట్ హంట్ షో పెట్టేసి చెక్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ అండి. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, హీరోస్కి మీరు రొటీన్ ఫార్ములా తీసుకొని రొటీన్ డైలాగ్స్, రొటీన్ ఫైట్స్, సాంగ్స్, మాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఆలోచించుకోండి. ఉన్నాయండి చాలా స్టోరీస్ ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, బయట ఉన్నాయి చాలామంది దగ్గర. కానీ అవకాశం లేదు. అప్రోచ్ వాళ్ళు మాకు లేదన్నమాట. మాకు అప్రోచ్ కావాలంటే మాకు ఇది ఒకటే అన్నమాట. అది కావాలంటే సోషల్ మీడియా వే. అంతే అండి. ఎవరైనా సరే వీడియో చూసిన వాళ్ళు ఇది షేర్ చేసేయండి. నాతో పాటు మీకు కూడా అవకాశం వస్తుంది. అండ్ కొత్తగా ఐడియాస్ ఉన్నవాళ్ళు కనెక్ట్ అయితే ప్రొడ్యూసర్స్ ఒక మంచి సక్సెస్ ఉంటాయండి. రేటు ఇప్పుడు చూసుకుంటే సక్సెస్ రేటు 20% ఉంది, ఎక్కువ లేదండి, 20%. దానికి కారణం ఏంటంటే రొటీన్ రీమేక్లు అండ్ రొటీన్ డైలాగ్స్, రొటీన్ స్టోరీస్. కొత్తగా ట్రై చేయడానికి లేదు. ఖర్చు పెడతారు కోట్లల్లో, కానీ కంటెంట్ లేదు. కంటెంట్ లేకుండా కోట్లు పెడితే ఏమొస్తుంది సార్? ఒకసారి